సంతోషపడాలి కానీ మంచి చేస్తే మంచి మీద బురద వేయడం కరెక్ట్ కాదు. రైట్, ఓకే. సుజాత గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే అండి. ఏంటి 2 నెలల్లో వచ్చిన వెంటనే ఏదైతే ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ జైలుకి పంపిస్తానంటున్నారు. మీరు చేసే పనులుగా తల కొట్టుకుని చావాలనిపిస్తున్నదట, లేదా తల కొట్టుకుని బాదుకోవాలనిపిస్తున్నదట బండకేసి. ఇంత దారుణంగా ఉందా మీ పరిస్థితి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. తల బండకేసుకుని బాదుకుంటాడంటే ఆయన మోకాలు తీసుకెళ్లి కొట్టుకుంటాడు సార్. ఎందుకంటే మెదడు మోకాల్లో పెట్టుకున్న మనిషి కాబట్టి. ఎందుకంటే పీపీపీ విధానం అయ్యా చిన్న పిల్లోడికి, చెడ్డీ వేసుకున్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. ఇది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తాయి మెడికల్ కాలేజెస్. మీ హయాంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా సీట్లు పెంచింది కూటమి ప్రభుత్వం. అలాగే అక్కడ ఇన్పేషెంట్ 70% వరకు మొత్తం అన్ని ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. అవుట్ పేషెంట్ అయితే 100% అందుతాయి. అది కాక ఈ ప్రభుత్వం 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రతి కుటుంబానికి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాదంటే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ప్రభుత్వ వైద్యశాలల్లో మీరు అన్ని రకాల వ్యాధులకి చికిత్స చేయించుకోవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వ వైద్యశాలలో ఎందుకంటే అవ్వట్లేదు, చాలా మట్టుకు అవ్వట్లేదు. అంటే వెళ్తారు, కన్సల్టేషన్ ఉంటది, దాని తర్వాత మెడిసిన్స్ అందుబాటులో ఉండవు, బయటకు వెళ్లి తెచ్చుకోమంటారు. లేదంటే కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే చికిత్స జరుగుతుంది, మిగతా వాటికి ప్రైవేట్ హాస్పిటల్స్ రాస్తారు. అట్లా లేకుండా పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలతో, ల్యాబ్లతోటి, డయాగ్నోస్టిక్ సెంటర్లతోటి, అన్ని రకాల పరికరాలతోటి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ వైద్యశాలలు కానీ కళాశాలలు కానీ అనుబంధంగా నిర్మించి మీకు అన్ని రకాల రోగాలకి ఇక్కడ చికిత్స జరుగుతుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వంతో సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ సొంత నిధులతో ఇది చేయడానికి వీలు పడదు అని నీతి ఆయోగ్ ఎంత చక్కగా రిపోర్ట్ ఇచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఒకసారి చదువుకోమని చెప్పండి. మరి నీతి ఆయోగ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే ఆ రిపోర్ట్ ఈయనకు చదవడం రావట్లేదా? చదివినా అర్థం కావట్లేదా? అర్థం చేసుకున్నా కావాలని ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? నీతి ఆయోగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళ ఎంపీ గురుమూర్తి గారు కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్, ఆయన కూడా ఇచ్చిన సజెషన్ నెంబర్ 9 చాలా క్లియర్ గా పీపీపీ విధానం అయితేనే ఇది సాధ్యం అవుతుంది అంత క్లియర్ గా చెప్పారు. అంటే మీరు గతంలో చూసాం సార్, వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగు భాష తీసేస్తామంటే తెలుగు భాష తీసేయకండి, అది ఒక ఆప్షన్ గా ఉంచండి అంటే ఇంగ్లీష్ మొత్తం వద్దన్నారని తప్పుడు ప్రచారాలు చేశారు. అరే బాబు, మేము ఇంగ్లీష్ తీయని చెప్పట్లేదు, తెలుగు భాషను కూడా ఉంచండి అని చెప్తున్నామంటే లేదు, ఒకటే పాట, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఇంగ్లీష్ తీసేయమంటున్నారు, ఇంగ్లీష్ వద్దన్నారు. ఇదే గోబల్స్ ప్రచారం సార్. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి జనాల మైండ్ ని మార్చాలి, డైవర్ట్ చేయాలి, వాళ్ళకి మైండ్ లోకి ఇదే ఎక్కించాలి అబద్ధాలు. అదే పద్ధతి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే జనాలు నమ్మకుండా చీకొట్టారు అని కనీసం రియలైజ్ అవ్వకుండా ఇప్పుడు కూడా పీపీపీ విధానం మీద ఇదే తప్పుడు ఆరోపణ. మీరు టెండర్లు రావద్దు, ఎవరైనా టెండర్స్ వేస్తే వాడిని క్యాన్సిల్ చేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి? మనం వచ్చినప్పుడు ఇప్పుడు 29లో మేము వస్తే 2 నెలల్లో మొత్తం వాళ్ళందరినీ జైల్లో పడేస్తాం అంటున్నారు. మరి వస్తారు అప్పుడు? దీనికి ఎవరైనా బయట వాళ్ళు రావడానికి కొద్దిగా ఆలోచిస్తారు కదా సార్. వచ్చేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు లాంటి నేతలే వదిలి వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు గతంలో అధికారంలో ఉన్నప్పుడే చాలా మంది వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిలబెట్టుకోవడానికి ఇటువంటి అబద్ధ ప్రచారాలు ఏమంటారు కొంచెం బిల్డప్ ఇస్తున్నాడు సార్. అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే వదిలి వెళ్ళిపోతున్నారు కదా, మనం గతంలో చూసాం.